అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఆడపడుచులకు సీఎం రేవంత్ రెడ్డి 2026 బతుకమ్మ కానుక కోసం చీరల తయారీ పంపిణీ కోసం రంగం సిద్ధం చేసిండు. సిరిసిల్ల సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కల్పించాలి. అలాగే ఆడబిడ్డలకు ఈసారి ఖచ్చితంగా నాణ్యతమైన చీరలు ఉండాలి. ఆల్రెడీ మొన్నదాకా మనకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిండ్రు కాబట్టి తెల్ల రేషన్ కార్డుకు 2 చీరలు ఈసారి 2 చీరలు ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ చీరలు ఇయ్యని పక్షంలో ఒక్కొక్క ఆడపడుచుకు 1600 రూపాయలు అయితే ఇవ్వాలని గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పుడు కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారా, లేకపోతే అందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి తెలంగాణలో అందరికీ ఇస్తారా అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఆల్రెడీ మనకు ఒకటి వేరే ఇంగ్లీష్ పేపర్ అంటే అది టుడే ఇండియా అని ఉంటుంది. దాంట్లో పర్టికులర్గా ఈరోజు ఆయన ఢిల్లీ పోయినటువంటి విషయం మీద అక్కడ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్లో అడగగా ఈసారి తెలంగాణలో ఆడపడుచులకు మీరు ఇవ్వబోతున్న కానుక ఏంది అని అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఇప్పుడు మనం ముంగట ఉంది. ఆ విషయం ఏంది, అసలు ఆ ముఖ్యమైన విశేషం ఏంది, ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నాడు, 2 పట్టు చీరలతోటి ఈసారి బతుకమ్మ పండుగ ఘనంగా జరపాలి. పోయినసారి 63 అడుగుల బతుకమ్మ గిన్నీస్ బుక్ రికార్డింగ్ ఎక్కింది. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే ఈ వచ్చినటువంటి అప్డేట్లో కనబడతా ఉంది. చూద్దాం మరి ఏమి ఇవ్వబోతా ఉండు, ఏంటి ఏం కథ. 2026 బతుకమ్మ చీరలు రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక్క మహిళకు 2 చీరలు, లేకపోతే 1600 రూపాయలు. ఒకవేళ ఈ చీరలతోటి లొల్లెందుకు రా నాయన అనుకుంటే 1600 రూపాయలు ఇస్తాడట. లేదు అనుకుంటే ఆయన నాణ్యతమైన చీరలను చేనేత కార్మికులతో నేయించి ఇగో ఇటువంటి చీరలను తయారు చేయిస్తూ ఉన్నాడని మనకిచ్చినటువంటి సమాచారంలో ఉంది. ఇప్పుడు పూర్తి అప్డేట్ అయితే చూడబోతా ఉన్నాం. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం ఇంత సీరియస్గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఉంది. మొదట్లో గెలిచినాక కొత్తలో వచ్చినప్పుడు అసలు చీరలు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడా, చీరలు ఇస్తాడా, డబ్బులు ఇస్తాడంటే ఏది ఇయ్యలే. మొన్నటిసారి డ్వాక్రా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు, మామూలు మహిళలకు చీరలు ఇవ్వలే. ఈసారి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారనేదే పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే 50 ఏళ్ళు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది వ్యవసాయం చేసుకునేటోళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండరు. మామూలుగా 50 సంవత్సరాలు నిండిన తర్వాత డ్వాక్రా సంఘం నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా ఈ చీరలు ఇయ్యరు. మరి ఓన్లీ డ్వాక్రా మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తే వేరే వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారు. ఈసారి అలా కాకుండా రేషన్ కార్డు మాదిరిగా ఇవ్వబోతూ ఉంటా. చూద్దాం ఒకసారి. ఆడబిడ్డలకు దసరా అలాగే బతుకమ్మ పండుగ 600 విలువైన ఇందిరమ్మ చీరలు పంచనున్న రేవంత్ సర్కార్. దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతూ ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా నాసిరకం చీరలు కాకుండా ఒక్కొక్కటి 800 రూపాయలు ఖరీదు చేసే అందాల చీరలు పంచనున్నట్టు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ చీరల పంపిణీ ప్రారంభించనున్నట్టు మనకు ఏ నెలలో అయితే ఒక నెల ముందే ఆ నెలలోనే మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నట్టు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియాలంటే ఇది పూర్తిగా చదవండి అని మనకి ఇచ్చినటువంటి అప్డేట్. ఇంగ్లీష్ పేపర్లో అయితే చాలా క్లియర్గా ఉంది. 4 పేజీలతో కూడినటువంటి ఆ పేపర్లో ఆ వార్తాపత్రికల్లో మనకు చాలా క్లియర్గా ఇచ్చారు. ఈసారి అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ ఇవ్వాలి. పోయినసారి 2025లో తెలంగాణ మహిళల వ్యతిరేకత అనేది ఎదుర్కోలేకపోయినా 3 నెలల పోతే, కాబట్టి ఈసారి అందరికీ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు చెప్తా ఉన్నారు. మరి ఇది తెలుగు వార్తాపత్రికలో ఏమొచ్చింది అంటే తెలంగాణలో దసరా అనేది పెద్ద పండుగ కాగా ఇక బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ హైలైట్గా నిలుస్తుంది. విద్యా, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు సైతము దసరా పండుగను సొంత ఊళ్ళకు చేరుకుంటారు. ఇది ఇలా చిన్న పెద్ద అని తేడా లేకుండా పండగ పూట
కొత్త చీరలు కట్టుకోవాలని ప్రతి ఆడబిడ్డ ఆశపడతా ఉంటుంది కాబట్టి, అయితే ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తేనే కుటుంబం అంతా దసరా పండుగ కొత్త బట్టలు తీసుకుంటారు. లేదంటే తల్లిదండ్రులు ఊరుకొని మాత్రం పిల్లలకు కొత్త బట్టలు కొంటారు. కానీ పండుగ నాడు ఆడబిడ్డ కొత్త చీర కట్టుకుంటేనే అందమని దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాలు బతుకమ్మ పండుగకు ఉచితంగా చీరల పంపిణీ చేసేవి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంగా చీరలు పంపేందుకు రెడీ అవుతోంది అని మనకిచ్చినటువంటి విషయం కనబడతా ఉంది. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మీరిచ్చినటువంటి ఈ వార్తాపత్రికల్లో ఏదైతే మీరు మాట్లాడిరో దాని విషయంగానే మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్క చీర ఇచ్చినా సరే, ఎందుకంటే డ్వాకరా సంఘాల్లో అందరూ ఉండరు. డ్వాకరా మహిళలకు మాత్రమే అంటే పాపము కూలీనాలు చేసుకునేటోళ్ళు, ఇప్పుడు బీడీలు చేసుకునేటోళ్ళు కొంతమంది దీంట్లో డ్వాకరా సంఘాల్లో ఉంటారు. తప్పితే వ్యవసాయం చేసుకుంటోళ్ళు, బిల్డింగ్ సెక్షన్ పనికి పోయేటోళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేటోళ్ళు, ఇంకా వ్యవసాయ కూలీలు, వీళ్ళందరూ డ్వాకరా సంఘాల్లో ఉండరు. అదొకటి పెట్టుకుంటే 50 సంవత్సరాలు నిండిన ఏ అవ్వ కూడా ఈ యొక్క డ్వాకరా సంఘంలో ఉండదు. అది ప్రభుత్వం గమనించాలి. గమనించిన తర్వాత దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈసారి ఆడబిడ్డల నుంచి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని కోరుకుంటా ఉన్నాం. అది నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను చాలా మంచి అభిమాని. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వ్యక్తి, జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగినటువంటి వ్యక్తి ఓన్లీ 20 ఏళ్ళ సమయంలోనే, అది మామూలు విషయం కాదు, 20 ఏళ్ళ వ్యవధిలోనే జెడ్పీటీసీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఏర్పడ్డాడంటే ఆయన గడిసే ఏందో మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈసారి చెడ్డపేట తెచ్చుకోవద్దని కోరుకోవడం జరుగుతుంది. ఈసారి బతుకమ్మ పండుగ సందర్భంగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డలకు 1600 రూపాయలు ఖరీదు చేసే అందమైన 2 చీరలను ఉచితంగా పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి కింద తెలంగాణలో మహిళలకు వీటిని పంచనుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనుంది. ఒక్కో చీర రేట్ అయితే 800. ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న ఏదైతే ఇండియా టుడే పేపర్లో వచ్చిందో అది నేను చూద్దాం అనుకున్నా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో ఇండియా టుడేలో ఇంగ్లీష్లో ఏమొచ్చింది, ఏం చెప్పిండ్రు అంటే ప్రభుత్వం ఏం స్టెప్ తీసుకోబోతుంది అనేది చూపించబోతా ఉన్నాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ ఆగమవుతారు. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మహిళలకు బతుకమ్మ చీరల పేరుతోటి ప్రభుత్వం చీరలు పంపిణీ చేసింది. అయితే ఆ చీరలు చాలా నాసిరకంగా ఉండేవని, దీంతో చాలామంది వాటిని తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదని, ఒకవేళ తీసుకున్నా వినియోగించేవారు కాదని, పండుగ కానుక పేరు చెప్పి ఇంత నాసిరకం చీరలు పంపిణీ చేయడం ఎందుకు అని విమర్శలు కూడా వచ్చినాయి. ఇక వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఈసారి ఆడబిడ్డలకు మంచి నాణ్యత పైన చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ హయాంలో చీరలాంటివి ఇచ్చిండ్రు. చీరలాంటివి ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం మాటలు పడ్డది. ఎందుకంటే అవి అందులో నాసి రకం లేకుండా అన్నీ ఒకటే రకం. ఇప్పుడు ఎవరైతే 20-25 ఏళ్ళ యువకులు ఉంటారో ఈ యువతులు ఆ చీరలు కట్టుకోవాలంటే ఇష్టపడేటోళ్ళు కాదు. ఎందుకంటే అవి ఓల్డ్ డిజైన్ అనేవి ఓల్డ్ ఉండే, అది వాస్తవమైన ముచ్చట. ఇక దీనిలో భాగంగానే ఒక్కో చీరకు 800 రూపాయల విలువ గల 2 నాణ్యమైన చీరలు అందించేందుకు రేవంత్ సర్కారు రెడీ అయింది. ఇందిరా మహిళా శక్తి కింద పోయిన బతుకమ్మ పండుగ అయితే సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేసింది. కాబట్టి ఈసారి మరి 6000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి చీరలు చాలా అందంగా ఎంతో మణికంగా ఉన్నాయని అంటున్నారు. మరి ఎంతవరకు తయారు చేసారు ఏంది అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ చీరలకు సంబంధించి దీనికి సంబంధించి మొత్తానికి మనకు అప్డేట్ తెల్ల రేషన్ కార్డుకు ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే మళ్ళా సేమ్ టు సేమ్ డ్వాకరా గ్రూప్లకు ఇవ్వబోతా ఉన్నారా అనే విషయాన్ని స్పష్టంగా మీ ముందు ఉంచబోతా ఉన్నా. నేను చూసిన పేపర్లో వార్తాపత్రికల్లో అయితే మొత్తానికి రేషన్ కార్డు ఉన్నవారికి అందరికీ ఇవ్వాలని, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిండు.
ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వాలని రేవంత్ సర్కారు కూడా భావిస్తూ ఉంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. తెలంగాణ ఆడపడుచులను వాళ్ళను అంటే రెండుగా విడదీయద్దు, ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ చీరలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో కోరుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై హింద్.